హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను. అది ఏంటంటే మీకు కనబడుతుంది కదా, అది మా లియో. మొన్ననే దీన్ని తీసుకున్నాము. దీని వయసు వచ్చేసి 5 నెలలు, 3 నెలలు అప్పుడు తీసుకున్నాము. 5 నెలలు. అది చాలా అల్లరి చేస్తుంది. అది ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఏంటో మీకు అన్ని చూపించడానికే మీకు ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మా సైడ్ కోతులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి దానికోసమైనా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అల్లరి చేస్తుంది. మనం ఎలా చెప్తే అలా వింటుంది. అందుకే దీన్ని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి ఒకసారి. ఇది మా ఇంట్లోకి వచ్చిన నుండి మా ఇంట్లో ఒక మనిషిలాగా ఉండిపోయింది. అలాగే చూడండి, మీకు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ కోతులు వచ్చేసినాయి. ఇప్పుడు కోతులతో చాలా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. ఎందుకంటే వేటిని కూడా ఉంచడం లేదు. ఒకవేళ తలుపులు వేయడం మర్చిపోయినాం అనుకో, ఇక అంతే సంగతులు. అందుకోసమే మా లియో గారిని తీసుకొచ్చుకున్నాం. మా లియో వాడు అది ఎలా చెప్తే అలా వింటుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. ఇవి కూడా చూపిస్తా, అది ఏం చేసింది, అది ఎలా వింటుంది అనేది అన్నీ మీకు చూపిస్తా. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం దీనికి వారానికి ఒకసారి కంపల్సరీ స్నానం చేయించాలి. ఎందుకంటే అది మన ఇంట్లో ఉన్నా కానీ దానిపై క్రిములు, దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా స్నానం చేయించాలి. నేను దాన్ని దానం తీసుకోవడానికి వెళ్తున్నాను, కానీ దాన్ని తెలుసు స్నానం పోతానని అది కొంచెం మొరాయిస్తుంది. చూడండి, దాన్ని రాను అనగా కూడా బలిమిటికి లాక్కెళ్ళాను, అయినా కానీ అది గుంజుకోవడానికి ట్రై చేస్తుంది. లియో ఇది చూడడానికి చాలా పెద్దగా కనబడుతున్నా కానీ ఇది చాలా చిన్నదే, 5 నెలలది. స్నానం పోసిన తర్వాత చూడండి అది ఎంత అల్లరి చేస్తుందో. అలాగే దీనికి కంపల్సరీ 3 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయించాలి. వ్యాక్సిన్ చేయకపోతే ఏమవుతుందో తెలుసు. అది మనకు కొరికినా కానీ గిరినా కానీ మనకు ఎలాంటి హాని జరగదు. అందుకే కంపల్సరీ 3 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయాల్సిందే. అలాగే దీని ఫుడ్ వచ్చేసి పొద్దున్న పాలు పోస్తాము. తర్వాత మధ్యాహ్నం పెరుగు కలిపి అన్నంతో తింటుంది. ఇది ఏ కాయగూరలు కానీ, దోసకాయ, బీరకాయ కానీ ఏ కాయలు వేసినా అన్నీ తినేస్తుంది. దీనికి అది అనేది ఏమి ఉండదు. చికెన్ మాత్రం వారానికి ఒకసారి పెడతాము, అది కూడా ఎక్కువ లేదు, మామూలుగానే. ఎక్కువ పెడితే దాన్ని మోషన్స్ అవుతాయి, అందుకే దీనికి పెట్టాము చికెన్.
నేను స్నానం చేస్తుంటే ఇక అది అలాగే ఉండిపోయింది, ఏం అల్లరి చేయలేదు. ఇవి చాలా పొద్దున చురుకుగా ఉంటాయి. పొద్దున కానీ సాయంత్రం కానీ మనకి వీటికి ఏదైనా నేర్పాలంటే పొద్దున్న నేర్పాలి, లేకపోతే సాయంత్రం అని ఉంచితే మధ్యాహ్నం కొంచెం లేజీగా ఉంటాయి కాబట్టి అవి మన మాట వినవు. పొద్దున ఏ విషయం చెప్పినా వింటాయి, తొందరగా నేర్చుకుంటాయి. మా లియో కూడా ఇప్పుడు ఏ పని చేసినా ఏ పని చెప్పినా కానీ చేస్తుంది. పొద్దున మేము చాలా అన్ని విషయాలు చెప్తే అది నేర్చుకుంటుంది, వింటుంది. అది స్నానం చేసిన తర్వాత కూడా దాని బాడీ ఫ్రీ అయిపోతుంది. బాగా చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుందో. ఒకసారి స్నానం చాలా యాక్టివ్ ఉంటుంది. స్నానం అయిన తర్వాత కట్టర్లు దాన్ని షాప్లో తీసుకోవచ్చు. అది మళ్ళీ కూడా ఉంటే అంత దాని శరీరంపై వాటర్ లేకుండా శుభ్రంగా చూడాలి. స్నానం పోసి కూడా లాభం ఉంటుంది కాబట్టి వాటికి మనం శుభ్రంగా ఏదైనా పళ్ళలాగా ఏదైనా దాన్ని చూసిన తర్వాతనే దాన్ని అప్పుడు సన్మాతి మీద ఉన్న వాటాల్లో పోయిన తర్వాతనే మనం తప్పకుండా కట్ చేయాలి. ఎందుకంటే అది మనం లేసి ఇట్లా పడేసినప్పుడు దాని ముందడి కాళ్ళ గోర్లే మన మీద ఎక్కువ ఇదవుతుంది కాబట్టి ముందడి కాళ్ళు గోర్లు కట్ చేయండి చాలు, వెనకది అవసరం లేదు. ఒకవేళ అవి కూడా బాగా షార్ప్ ఉంటే అవి కూడా కట్ చేసుకోండి. మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే దానికి కొత్త కాబట్టి. అది చూడండి, మేము మా లియో ముందరనైతే కొంచెం పప్పు ఆరబెట్టుకుని కోతులు రాకుండా అది దాదాపు ఒక గంట చేస్తుంది. కోతులు కానీ పక్షులు కానీ ఏవి రాకుండా అలా అన్నమాట. మనం ఏ విషయం చెప్పినా అది అలాగే వింటుంది. కానీ మనం చెప్పే పద్ధతి ప్రకారం చెప్పాలి, చెప్పకూడదు. కోతులు ఏమి రాని అని సాయంత్రం కానీ, ఎందుకంటే ఆ టైంలో అది షార్ప్ ఉంటుంది కాబట్టి మనం చెప్తే వింటాయి. మధ్యాహ్నం కొంచెం లేజీగా ఉంటాయి కాబట్టి వినలేవు. చూడండి ఒకసారి మా ఇంట్లో ఊసేటప్పుడు చాట తీసుకురమ్మంటే అదే తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తాం చూడండి. ఇంకోటి పొద్దున మనం వాటర్ పట్టంగా వాటర్ పైపు బయటికి తీసుకొస్తుంది చూడండి. మనం ఎలా చెప్తే అలా వింటుంది, మనం చెప్పే దగ్గర ఉంటుంది ఇదంతా.
మనం పాలకోదామా ఎదురు పాలకు వెళ్తున్నాం తర్వాత దా ఇటు నడు పైకి నడు పద పాలకొస్తున్నాం మేము ఇక్కడ ఆగిగా చలో హలో మరి నువ్వు పాలు తాగుతావు కదా అందుకే నీకే ఇవి పాలు మెల్లగా మెల్లగా ఏయ్ లియో అటు పోవద్దు గిట్రా అరే ఇద్దా పదా మెల్లగా దిగు వెరీ గుడ్ నడు దా గిట్రా దా ఏయ్ టాయిలెట్ పోయిరాపో ఇటు టాయిలెట్ ఎటు పోతావు మనం ఏం చెప్తే అది తింటుంది ఇది బాగా తిరగలది అయిపోయిందా చలో అంతే ఇక అక్కడ పడుకుంటుంది అంటే అది తాగే రాక ఇక అసలు బయటికే రాదు మనం ఎంత పిలిచినా కానీ లియో రేయ్ లియో రావా అస్సలు రాదు ఇక అంతే అయిపోయింది ఇక నువ్వు ఎంత నవ్విలు ఆడనే ఉంటుంది పాలు తాగేద్దాం వరకు
వెడికి మధ్యాహ్నం వస్తాడుగా వచ్చావా? రెడ్డికి వచ్చింది. ఏం చేస్తావురా? తింటావా? నీకే బా. చలో నీకే దా. నీకే? కూసమ్మా కూసమ్మా. తింటావా? ఇంకా తిని పోయిరాగా? ఆగో. ఇంటి చేతి Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, సరే అయితే బయట guns తీసుకెళ్తాను out. బాగా Dropping bodies in the place till the sun's out. Can't fuck ఇంత మాత్రం ఇక బయటకు వెళ్తుంది when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, flip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick, flip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so What's it? don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. నేను కోడి పడుతుంది అది అట్లా Get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. అడుగుతున్నావు రాటు ఏం చేస్తావు పోదాట కోడి బయటికి వెళ్ళగానే పోదాట కోడి
తాగుతావా